హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు చిన్న టిప్ చెప్తాను. ఇల్లు క్లీన్గా ఉంచుకోవడం. ఇల్లు క్లీన్గా ఉంచుకుంటే మనీ వస్తుంది అనేది నేను నేర్చుకున్నాను, అంటే విన్నానండి. నా కోచ్ నాకు చెప్పారు. ఇల్లు క్లీన్గా ఉంటే మనీ ఎలా వస్తుందని నేను కూడా ఫస్ట్ నేను నమ్మలేదు. కానీ ఏం చేశానంటే నెమ్మదిగా ట్రై చేయడం మొదలుపెట్టాను. అలాగా ఇల్లుకి మనీకి ఏంటి సంబంధం అనేది ముందు నాకు తెలియాలి. మనకు తెలిస్తేనే చేస్తాం కాబట్టి. అంటే ఏమైందంటే మనం పడుకున్నప్పుడు మన సబ్ కాన్షియస్ మైండ్ ఏం చేస్తుందంటే చిన్న సూక్ష్మ రూపంలో బయటకు ఎడుతుంది. వెళ్ళి ఏం చేస్తుంది, ఇల్లంతా ఫస్ట్ మన గదంతా తిరుగుతుంది, లోపల ఇల్లంతా తిరుగుతుంది. అది తిరిగి అంటే మనకు కనిపించదు, పడుకుని ఉంటాం కాబట్టి. తిరిగిన తర్వాత ఎక్కడ స్పేస్ లేదు. మనం ఎన్నో కోరికలు అడుగుతూ ఉంటాం కదండి, డబ్బు కావాలి, అవి కావాలి, ఇవి కావాలి అని చెప్పి. వీళ్ళ ఇంట్లో ఏం స్పేస్ లేదు, ఆల్రెడీ చెత్త చెదారంతో ఉంది. ఏళ్ల తరబడి సామాన్లు మా ఇంట్లో చాలా ఉండేవండి మొన్నటిదాకా. అవన్నీ నిండిపోయి కాబట్టి నేను ఎక్కడున్నా వచ్చి వీడికి తీసుకున్నవన్నీ తీసుకురావడం ఎలాగా అంటుంది. నేను డబ్బులు, కారు, ఇల్లు ఏవో అడుగుతాం కదా. అప్పుడు ఏమైందంటే నేను నెమ్మదిగా ఇల్లు క్లీన్ చేయడం స్టార్ట్ చేశాను. రీసెంట్గా మా అమ్మాయి 2 లారీల సామాన్ అవతల పడేసిందండి. పనికొస్తాయి దాచి ఉంచినవన్నీ అక్కడ క్లీన్ చేయగానే ఇక్కడ నేను హాయిగా ప్రశాంతంగా ఉండడం ఒకటి, అండ్ మా అమ్మాయికి కొత్త ఆపర్చునిటీస్ రావడం, మా అబ్బాయికి కొత్త జాబ్ రావడం స్టార్ట్ అయింది. అందుకని నేను ఇల్లుకి మనీకి సంబంధం ఉంది అని ప్రూవ్ అయింది కాబట్టి మీకు చెప్తున్నానండి. మీరు కూడా ట్రై చేయండి.